తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నువ్వు బాగా ఫీల్ అయ్యావా ఆది గారిది నిజంగా? చాలా ఫీల్ అయినా. అవునా? అంటే బేసిక్‌లీ ఏంటంటే ప్రతి సీజన్‌లో ఒక హైలైట్ ఎపిసోడ్ ఉంటది. అందరూ చూసేదేంటి 'ఆది' గారు కామెడీ కోసం చూస్తారు. దివాళీ ఎపిసోడ్ కోసం. అంటే ఆ తర్వాత కూడా రీక్రియేట్ చేస్తూ ఉంటారు. మేము కూడా మాట్లాడుకున్నాం కాబట్టి అరే నేనుంటే బావుండు అని చెప్పి అప్పుడే వచ్చాను కదా బయట నుంచి. సడెన్‌గా ఈ ఎపిసోడ్ ఇట్లా వచ్చారంటే ఇలా మాట్లాడారంటే తెలిసేటప్పటికి చాలా హర్ట్ అయినా అప్పుడు. ఎన్ని రోజులు ఉన్నావు డిప్రెషన్‌లో? యాక్చువల్లీ నేను ఇంకా డిప్రెషన్ అని చెప్పను గానీ అది ట్రామా నుంచి ఒకసారి ఇప్పుడు 'బిగ్ బాస్' గురించి మాట్లాడుతున్నాను గానీ మైండ్ అటు వెళ్ళింది అంటే అరే నాకెందుకయింది అని చెప్పి అట్లా వెళ్ళిపోతూ ఉంటాను. అది ఇప్పుడు మళ్ళీ పోదు కదా, మళ్ళీ హౌస్‌లోకి వెళ్ళి మళ్ళీ టాప్ 5 ఉన్నంత వరకు పోదు కదా నీకు. కాదు ఏవి ఏంటి అసలు నీ ఏవి కోసం అంత ఫైట్ చాలా చేసావు? చాలా చాలా రిగ్రెట్ అది నాకు. ఇప్పుడు 'బిగ్ బాస్' అంటే చాలా ఇష్టమైన అమ్మాయిని నేను. నా అలాంటి ఒక కామనర్‌గా అసలు 'బిగ్ బాస్' ఛాన్స్ వస్తుందో లేదో తెలీదు. అలాంటిది వచ్చింది. 1 వీక్ 2 వీక్స్ 3 వీక్స్ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. బయటికి అన్‌ఫెయిర్‌గా వచ్చానా, ఫెయిర్‌గా వచ్చానా అదంతా కూడా పక్కన పెట్టేస్తే ఏవీ లేదురా అంటే ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాల తర్వాత నేను కూడా 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్ళి చూపించుకోవడానికి లేదా నేను చూసుకోవడానికి ఏముంటది వీడియో అనేదే కదా. అది లేదు కాబట్టి అది ఇంకా రిగ్రెట్ చాలా ట్రామా అనిపిస్తుంది ఇప్పటికి కూడా. అదే అందరికి ప్లే అయ్యాయి కదా ఏవీలు, ఎవరికో ఒకరికి మిస్ అయింది. ఐషా అనుకుంటా ఐషా హెల్త్ బాగోక మధ్యలోనే మధ్యలో వెళ్ళిపోయింది కదా. వెళ్ళిపోయింది. తన జర్నీ అయితే ఇంకా అద్దునం. అసలు మధ్యలోనే ఇది అయిపోయింది. కళ్యాణ్ గెలుస్తాడు అనుకున్నావా? కళ్యాణ్ గాని తనూజ గారు గాని వీళ్ళిద్దరిలో ఒకరు గెలుస్తారని చెప్పి తెలిసిందే కదా అది. బట్ కళ్యాణ్ విన్ అవ్వాలి అనుకున్నా. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక శ్రీజ దమ్ముకి కొంచెం యాటిట్యూడ్ అనేది పెరిగింది. బిగ్ బాస్ ముందు నుంచి నాకు పొగరు అనుకుంటారా? బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఫేమ్ వచ్చేసింది కదా, మాతో మాట్లాడదు ఇంకా అలా అనుకునే ఫీలింగ్ మీ ఫ్రెండ్స్ లోనే అనుకుంటారు. అంటే అలా ఉంది. లేదు ఎవ్వరు అనుకోరు. అనుకోలేదా? మంచిగా ఉంటున్నావా? అందరితోనే ఉంటా. నేను మంచిదానే కదా. అవును నాకు తెలుసు. పొగరుందా నాకు అసలు? లేదు నాకు అనిపించలేదు, నాకు ఎప్పుడు లేదు. నీకు అనిపించలేనప్పుడు నా ఫ్రెండ్స్ అసలు. నేను నీది ఒకటి అబ్జర్వ్ చేశా, టీవీ చూస్తూ ఫోన్ నొక్కడం ఏంటది? నాకు అన్ని అన్ని సరే ఇప్పుడు టీవీ చూస్తా సరే కానీ ఏంటంటే ఫోన్ లో నేను ఏం చేస్తానో తెలుసు కదా. చాటింగ్ చేయను, మెసేజ్లు చదవను, సాటిస్ఫాక్షన్ వీడియోస్ చూస్తాను, ASMR వీడియోస్, లేదా చెస్ ఆడతాను, లేదా గేమ్స్ ఆడతాను, లేదా నవలు చదువుతా. నాకు మల్టీ టాస్కింగ్ అనమాట అలవాటు అయిపోయింది. ఇప్పుడు జాబ్ చేసేటప్పుడు ఏంటంటే వర్క్ చేస్తూ కోడింగ్ రాస్తూ పక్కన ఏదో ఒకటి చూస్తూ ఉండేదాన్ని. సో అట్లా వల్ల ఎలా అయిందంటే స్క్రీన్ అలవాటు అయింది కానీ టీవీ చూస్తూ స్క్రీన్ అలవాటు అవ్వాలి. అట్లా మల్టీ టాస్కింగ్. ఎప్పుడు చూడు నా చేతిలో ఫోన్ ఉందంటే ఏ మెసేజ్ చేయను, కాల్ చేయను కానీ ఏదో ఒకటి చేయాలి ఫోన్. ఇప్పుడు సినిమా థియేటర్కి వెళ్తావు, సినిమా చూస్తావా ఫోన్కి వెళ్తావా? సినిమా మరి వెళ్ళినాక సినిమా చూడాలి కదా, లైటింగ్ వేస్తే పక్కన కొడతారని చెప్పి మొత్తానికి భయంతో నాపుతావు కానీ లేకపోతే అప్పుడు అక్కడ కూడా ఖచ్చితంగా. అంటే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ నీకు? నేను ఎప్పుడైనా కొంచెం అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ లో ఉన్నానంటే ఫస్ట్ ఫోన్ పట్టేసుకుంటాను, ఏదో ఒకటి గెలుగుతా అనమాట. అట్లాగా ఫోన్ ఇస్ లైక్ ఏ డిస్ట్రాక్షన్ అనమాట. సరే ఆ ప్రాబ్లమ్ మనం ఎట్లయినా డిస్ట్రాక్ట్ చేయడానికి ఫోన్ వాడతా. హౌస్ బిగ్ బాస్ హౌస్ గురించి మాట్లాడుకుందాం. హౌస్ లోకి వెళ్ళావు, నేను టాప్ 5 అని ఎక్స్పెక్ట్ చేశా. అలా ఇది ఉంటుంది, బాగా ఫైట్ చేస్తుంది అని అనుకున్నా. ఎందుకు ఏమైంది అనుకుంటున్నావు? నీ నెగిటివ్స్ నువ్వే చెప్పు. ఫస్ట్లీ అందరికీ నేను నచ్చాలని రూల్ లేదు. నేను ఎప్పుడు అది యాక్సెప్ట్ చేస్తా. ఇప్పుడు నేను బిగ్ బాస్ హౌస్కి వెళ్ళక ముందు కూడా చాలా ట్రోలింగ్ కమెంట్స్ అంటే నేను మాట్లాడే దాన్ని బట్టి వచ్చేది. సో నేను పెద్ద పట్టించుకోను. బిగ్ బాస్ హౌస్ ఏంటంటే వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్ చూస్తారు అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు. అండ్ గట్టిగా మాట్లాడే అమ్మాయి అంటే ఎంత టెక్నాలజీ ఇట్లా అంతా డెవలప్ అయిన మోడర్న్ వరల్డ్కి వచ్చినా సరే ఎవరైనా సరే అమ్మాయి కొంచెం గట్టిగా మాట్లాడిందంటే అందరికీ నచ్చదు. ఇప్పుడు అబ్బాయి అంటే ఇప్పుడు ఎట్లా అంటారంటే హీజ్ ఎ స్టర్డ్, హీజ్ ఏ ఆల్ఫా మేల్ అంటారు. అదే అమ్మాయి సేమ్ అట్లా మాట్లాడింది అంటే ఏంద్రా అరుస్తుంది గయ్యాలి అని అంటారు. సో ఫస్ట్ 2 వీక్స్ ఏమైంది అంటే నాకు జనరల్ గానే నా వీడియోస్ చూస్తేనే అర్థమైతే నాకు నార్మల్ గానే ఏదైనా ఇష్యూ ఉంటే మాట్లాడడం అలవాటు. అలాంటిది హౌస్ లో 15 మంది ఉన్నప్పుడు ఏదైనా ఇష్యూ కళ్ళ ముందు చూసినప్పుడు మాట్లాడుకుంటూ ఉండేదాన్ని కాదు, మాట్లాడేసేదాన్ని. అది నాకు నెగిటివ్ అవుతుందా పాజిటివ్ అవుతుందా అని పక్కన పెట్టేసి వాళ్ళ కోసం స్టాండ్ తీసుకొని ఏదో ఒకటి మాట్లాడేదాన్ని. దానివల్ల ఏమైంది అంటే అబ్బా అరుస్తుందిరా, దేనికైనా సరే మధ్యలో దూరిపోతుందిరా, అన్నిటికీ వేలు పెడుతుందిరా అని చెప్పి నెగిటివ్ వచ్చింది. తర్వాత రియలైజ్ అయ్యా ఓకే నాకు సరే చెప్పేటప్పుడు ఒకేసారి మొత్తం అందరూ నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి అని అన్నప్పుడు ఎందుకంత నెగిటివ్ ఎనర్జీ అందరికి ఇవ్వమని చెప్పి స్లోగా కామ్ అయ్యాను అంతే. గెలకడం మానేశాను, వాళ్ళ ఇష్టం వాళ్ళు వద్దన్నారు కదా అని చెప్పి. నువ్వు స్టార్టింగ్ హౌస్ లోకి వెళ్ళి
నీ ఎలిమినేషన్ అయిపోయినప్పుడు నేను అరే అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అని చెప్పి చాలా ఇది చేశా. దాన్ని అలా ఉంచేసుకోవాల్సింది మళ్ళీ వైల్డ్ కార్డ్‌కి ఎందుకెళ్ళావు? ఐ విష్ ఐ హావ్ స్టేడ్. అంటే నేను 5th వీక్‌లో ఎలిమినేట్ అయినాక బయట ఉండిపోవాల్సింది నాకు అనిపించింది. తర్వాత అనిపించింది. బట్ వచ్చిన ప్రతి ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఉంటే బెటర్ అని చెప్పి నా ఫీలింగ్. డోర్ కొట్టి వచ్చినప్పుడు ఎందుకు లక్ష్మీదేవి డోర్ కొట్టి వస్తుందంటే వెళ్ళిపో అనకూడదు కదా. సో బిగ్ బాస్ నాకు చాలా ఇష్టం కాబట్టి సరే 5th ఎలిమినేట్ అయిపోయినా. ఐ నో చాలా ఆడియన్స్ నాకు సపోర్ట్ చేశారు. రీఎంట్రీ అంటూనే ఉన్నారు. అంతమంది ఆడియన్స్ రీఎంట్రీ కోరుతున్నప్పుడు వాళ్ళ కోసమే కూడా వెళ్ళాలి కదా అని చెప్పి బిగ్ బాస్ కూడా ఇష్టం కాబట్టి వెళ్ళకుండా ఉండాల్సిన తర్వాత అనిపించింది. వెళ్ళాక మళ్ళీ నెగిటివ్ అయ్యింది అవును కదా. వెళ్ళాక అనవసరంగా అంటే నువ్వు బయటకు వచ్చాక చాలా మంది నీ దగ్గర నుంచి కూడా ఏదో వీడియోలో ఎక్కడో విన్నాను అనుకుంటున్నా. అంటే ఆల్రెడీ బర్నీ గారు వస్తున్నారు కదా మనల్ని తీసుకోరని. అది నువ్వు మాట్లాడావో ఎవరు మాట్లాడారో నాకు తెలియదు. మేబీ రివ్యూవర్స్ మాట్లాడారో లేకపోతే ఎవరు మాట్లాడారో అని తెలియదు. అంటే బర్నీ గారు ఎలాగో వస్తున్నారు కదా ఇంకా మీకు రాదని తెలుసు కదా, మరి ఎందుకు ఎక్స్పెక్ట్ చేశారు, ఎందుకు వెళ్ళడం? నాకు బర్నీ గారు వస్తున్నారని తెలీదా? అంటే ముందు రోజు నామినేషన్ చేసేసి అందరినీ లగేజ్ పట్టుకొని రమ్మన్నారు అనమాట. ఎవరైతే ఎలిమినేటెడ్ అయ్యారో అందరినీ లగేజ్ పట్టుకొని వెళ్ళినాక ఎవరు వస్తారు ఎవరు రీఎంట్రీ అనేది నెక్స్ట్ డే చెప్తాము మార్నింగ్ అన్నారు. సో నెక్స్ట్ డే మార్నింగ్ 9-10 కాల్ చేసి మీరు లగేజ్ తెచ్చుకొని రండి అని అన్నారనమాట. వెళ్ళినాం. నాకు బర్నీ గారు వస్తున్నారని తెలియదు. ఇంక కార్ ఎక్కే వరకు ఇద్దరిని కలిపి అదే స్టూడియోకి వెళ్ళిపోయాం, రెడీ అయిపోయి ఒక్కదాన్నే అనుకున్నాను అప్పటి వరకు రీఎంట్రీ అనే ఒక్కదాన్నే. మేబీ లైక్ ఆడియన్స్ కోరుకున్నారు కదా అని చెప్పి ఓకే కార్ ఎక్కినా బర్నీ అని ఉన్నారనమాట. అప్పుడు తెలిసింది బర్నీ గారు కూడా వస్తున్నారని. నాకు తెలియదు ఇట్లా ఒక ఆడియన్స్ పోలింగ్ పెడతారు, మళ్ళీ ఇట్లా ఓట్లు పెడతారు, ఈ ప్రాసెస్ అసలు ఏం తెలీదు నాకు. బిఫోర్ బిగ్ బాస్ చూసావా? చూసావా ఫాలో అవుతావా? ఫాలో అవుతా. ఇదంతా అన్ఎక్స్పెక్టెడ్ నీకు? బర్నీ అని వస్తారని తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ప్రియా రావచ్చు, ఎవరైనా రావచ్చు, మేబీ ఏదైనా ఓటింగ్ ప్రాసెస్ అందరికి కలిపి పెడతారేమో అని కూడా అనుకోవచ్చు. బట్ అలా కాకుండా లేకుంటే నీ ఒక్కదానే వెళ్ళాలి, ఎందుకంటే నాకు అన్ఫేర్ అప్పుడు జరిగింది అని చెప్పి ఆడియన్స్ ఫీల్ అయ్యారు కాబట్టి. బట్ అట్లా కాకుండా నన్ను బర్నీ అని పట్టుకెళ్తారని చెప్పి నాకు తెలియదు. హౌస్ లో బయట ఏం జరుగుతుందో నీకు తెలుసు, ఏం జరుగుతుంది, ఎలా నడుస్తున్నాయి సిచ్యువేషన్స్, అసలు వాట్ ఈస్ బిగ్ బాస్, అసలు మనం ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు, ఎలా ఉండాలి, ఇవన్నీ తెలిసిందానివి. రీఎంట్రీ వచ్చినప్పుడు అర్జున్ అది మన కళ్యాణ్తో మాట్లాడడం కానీ లేకపోతే మిగతా కంటెస్టెంట్స్తో బిహేవియర్ కానీ సడన్గా ఎందుకు చేంజ్ చూపించావు? యాక్చువల్లీ నేను చేంజ్ చూపిలే, నేను ఫస్ట్ నుంచి ఇంతే. నాకు ఒక పాయింట్ చెప్పాలనిపిస్తే చెప్తా. నేను ఫస్ట్ 5 వీక్స్ అసలు చూడలేదు. నామినేషన్ పాయింట్ చేయమన్నారు కాబట్టి 6th 7th వీక్ చూసా. 5 వీక్స్ చూసిన దానికి 6th 7th వీక్ చూసిన దానికి బయట నుంచి చూసేదానికి ఓహో ఇట్లానా అని చెప్పి కళ్యాణ్కి నేను నామినేషన్ చేసింది వాడికి సజెషన్ ఇచ్చి చేయడానికి. ఎందుకంటే ఐ వాంట్ కళ్యాణ్ టు విన్. అండ్ మిగతా వాళ్ళకి కూడా మాధురి గారిది నాకు ఆల్రెడీ ఇష్యూ ఉంది, ఆ ఇష్యూ రిజాల్వ్ చేసుకునే లోపే నేను బయటకు వచ్చేసా. సో అది బిగ్ బాస్ హౌస్ లో ఉన్నది బిగ్ బాస్ హౌస్ లోనే మాట్లాడాలి. ఇప్పుడు బయటకు వచ్చాక మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లో ఇలా అన్నావు కదా అలా అన్నావు కదా అని చెప్పి మాట్లాడితే వేస్ట్, తెలిసిందే కదా. అందుకని చెప్పి మాధురి గారికి మీరు అట్లా అన్నారు ఆ రోజు అని చెప్పి మాధురి గారితో క్లియర్ చేసుకున్నా. ఇమాన్యుయల్ కి కొంచెం సేఫ్ ఆడుతున్నావు సజెషన్. తనుజాకి కూడా అప్పుడు ఏంటంటే నాకు 5th వీక్ నేను చాలా క్లోజ్ అయినా. సో ఆ టైంలో ఏంటంటే అరే తను స్టాండ్ తీసుకోవాల్సింది కదా అని చెప్పి అదొక సజెషన్. కళ్యాణ్కి కూడా నువ్వు కూడా స్టాండ్ తీసుకోవాల్సింది కదా సజెషన్ ఇచ్చాను చెప్పి. అంటే సజెషన్ అనే కాదు, అంటే కళ్యాణ్తోనే కూర్చొని కళ్యాణ్తోనే ఉండి లేదు ఎక్కువ మాకైతే కనిపించింది అది అలాగే లేదు. నేను అందరితో డెమోన్ రీతితో కూర్చున్నా మాట్లాడా. కళ్యాణ్ పడుకుని పోయినాక కూడా నేను ఉన్నదే 2-3 డేస్ ఓకే. అప్పటికే టీమ్స్ విడిపోయి బర్నీ అన్నకి సపోర్ట్ చేసేవాళ్ళు బర్నీ అన్నకి, నాకు సపోర్ట్ చేసేవాళ్ళు నాకు అన్నట్టు. సో నాకు సపోర్ట్ చేసే వాళ్ళకు గేమ్ ప్లాన్లు అవి ఇవి మాట్లాడతాం కదా. సో నేను మాట్లాడుతున్నా అందరితో. డెమోన్ రీతికు నేను నైట్ కూర్చోబెట్టి ఇట్లా ఇట్లా అవుతుంది అని చెప్పి మాట్లాడా, అది కూడా చూపించారు. కళ్యాణ్తో మాట్లాడా, మాధురి గారితో చాలా బాగా మాట్లాడా, అందరితోనే మాట్లాడా. మేబీ చూపించడం మేబీ నేను కళ్యాణ్తో క్లోజ్ కాబట్టి అట్లా చూపించారేమో. కానీ మీరు లోపలికి వెళ్ళి చాలా మంది చెప్పేసుకున్నారు కదా, ఏమంటే అంటే బయట ఏం జరుగుతుంది వైల్డ్ కార్డ్స్ చెప్పేశారు కదా. చెప్పడం అంటే నిజంగానే నాకు ఫైర్ స్టార్మ్స్ ఏం చెప్పారో తెలియదు, ఎందుకంటే వాళ్ళు ఎంట్రీ అవ్వగానే నేను బయటకు వచ్చాను. కానీ ఇంట్లో వెళ్తూనే ఉన్నా కదా. ఫస్ట్ ఫైర్ స్టార్మ్స్ 3rd వీక్ దివ్య వచ్చింది, తర్వాత వైల్డ్ కార్డ్స్ వెళ్ళారు, తర్వాత మేము వెళ్ళాం, బర్నీ అన్న వచ్చారు, తర్వాత మళ్ళీ ఇట్లాగా అంటే వీళ్ళు ఎక్స్ కంటెస్టెంట్స్ వెళ్ళారు, మళ్ళీ అర్జున్ వెళ్ళారు, అమర్దీప్ వెళ్ళారు, ఆది గారు వచ్చారు, ఇంట్లో వెళ్తూనే ఉన్నాయి కదా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.